అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. ప్లీజ్ దోస్తులు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయుర్రి జల్దీ. ఎందుకు అనంటే మన ఛానల్ టార్గెట్ 1 lakh సబ్స్క్రైబర్స్ అన్నమాట. తొందరగా రీచ్ రావాలని మేమైతే కోరుకుంటున్నాం. అందుకు మీరు మంచిగా సపోర్ట్ ఇచ్చుకుంటా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 193 అన్నమాట. వీడియోస్ ని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమండి ఏంటిది? అన్నం తినరా? తిందుర్రారి అన్నం. 9 అవుతుంది టైము. 9 గాని 10 గాని నాకు ఇప్పుడు అన్నం అద్దేదద్దు పోనడు. అయ్యో దేనికద్దు, ఏమైంది? ఊకే గంజడు అన్నం పెట్టుడు అవుతుంది, పారేసుడు అవుతుంది. ఎవరు తింటారు? మీ అంతదు మీరే తినాలే. ఏమద్దంటానా సక్క పోయి వండుకపో నువ్వు. దేనికద్దు? ఇప్పుడు నేను ఏమన్నా అని ప్రతిదానికి సీరియస్ అయ్యకుంటా ప్రతిదానికి అలుగుతుర్రు మీరు అసలు. ఏమనలేదు పో. నేను ఎవరినన్నా నీకే బాధ అవుతుంది కదా. మాటలు మాటలు మర్యాదగా రాని. మంచిగున్నోన్ని చెడగొట్టాలని ఉడకు, అర్థమైతుందా? చక్కగా నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. సరే సరే గంత కోపానికి రాగాని రేపు పత్తేరా నువ్వు రాకు. అంతా నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. ఆడోళ్ళ మధ్యలా నువ్వెందుకు చెప్పు? ఏంటిది ఆడోళ్ళ మధ్యలో నువ్వద్దు అని అంటాను? పని చేస్తే పైసలు వస్తాయి. ఏమక్కడ ఆడుకునుడు కాదు కదా. ఏమి ఇజ్జత్ పోతాంది? ఇజ్జత్ పోతాంది. ఆయనతోటి ఈయనతోటి తిరిగినప్పుడు లేని ఇజ్జతి ఈ పని చేసుకుంటేనే నీకు ఇజ్జత్ పోతాందా? నీతోటి ఎవడేడతాడు? చీటికి మాటికి ఏందో ఏందో మాట్లాడతావు. నీ ఇష్టం, నాకేంది? మరిగా నా జోలికి వస్తే చెంపలు వాయగొడతా. అన్ని పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకుంటా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటది. రానెందుకో ఫోనే లిఫ్ట్ చేస్తలేదు. లాస్ట్ ఒక్కసారి చేస్తా. హలో రాణి. ఏంటి నువ్వు ఊకే ఫోన్ చేసి సతాయిస్తాను? ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? నేను పడుకున్నా. ఏంది రాణి గీ 9కే పడుకున్నావా? నాతోటి మాట్లాడింది నీకు ఎట్లా నిద్ర పడుతుంది? నువ్వేమన్నా ప్రైమ్ మినిస్టర్వా లేకపోతే ఏంటిది? నీతోటి మాట్లాడండి నేనెందుకు వండుకోవద్దు? నువ్వెవరు అయినా అసలు? నువ్వు ప్రేమిస్తే నీ ప్రియున్నైతా, నువ్వు తాళి కట్టుకుచ్చుకుంటే నీ మొగున్నైతా. ఆ రెండు కాని పనులు. అట్లా అనద్దు రాని. నువ్వు ఎక్కడుంటావు అడ్రస్ చెప్పు. రేపు పొద్దుగాల వస్తా. నిన్ను చూసి మళ్ళీ వస్తా. నాకు నిద్ర పట్టక ఇగో ఈడ బయట అటు ఇటు తిరుగుతాన్నా. నేను అస్సలకే చెప్పను. నిన్ను ఇక్కడ ఎవరన్నా చూసిర్రనుకో నవ్వుతారు తెలుసా. ఇంకా మళ్ళీ నువ్వు ఇక్కడ ఇంకా ఇడికి వస్తావా? అసలు అవసరమే లేదు. నువ్వు నాకు ఫోన్ చేయకని చెప్పినా. ఇక నీ నంబరు బ్లాక్ లిస్ట్ లో పెడతా. నన్ను చూసి నవ్వుతారా? ఎందుకు రాని? నేను అందంగా లేనా? సేమ్ పందికొక్క లెక్కనే ఉన్నావు. అయ్యో మరి నువ్వెట్లున్నావు? పిల్లి లెక్కున్నావా? నన్ను పిల్లి అంటావా? ఇక చూడు. హలో హలో ఓ మేడం. హలో. అయ్యో కట్ చేసుకున్నావా? ఇచ్చిది కటే చేసుకున్నదిగా. ఈ అవ్వ నాకు దాని మైకం పడి నిద్ర పడతలేదు. ఓ ఫోన్ చేస్తే ఓ అర్ధగంట సేపు మంచిగా మాట్లాడితే ఏమైతుంది? కుక్కు కైక్కుమంటాంది. ఏమో పో ఇక పోయి పండనన్న వంట అండి. ఏం ఆలోచిస్తావు? మరి నేను ఇలా పని కోతా అని ఎప్పని చెప్తిని. లేచి అదో పని ఇదో పని చేస్తే ఏమైతుంది నీకు? నేనేం పని చేస్తేనే? పని కోయేదానివి అన్నం వండుకో, కూర వండుకో, తిని పో. నేనేం చేస్తా? నమ్మదింటావు పంటాన్నావు. నీకేమన్నా ఏర్పడుతుందా? నాతోటి పత్తేరరా, అప్పుడు పానం వంగుతే తెలుస్తుంది ఎండకు. నాకేం గర్జ వచ్చిందని నేనత్తనే. నాకేం పని అని నేనత్తా? నీకేం పని అని వస్తావా? ఓ మొత్తం లక్షల కోట్లు ఇంట్లో ఊగులాడుతున్నాయి కావచ్చు కదా కూర్చొని తినటానికి. ఊగులాడినా ఊగులాడకున్నా నేను ఎటు రాను. ఉన్నది తింటా, లేనాడు వంట. అంతే తప్ప ఇప్పుడు ఈ వయసులో నేనేం పని చేస్తా? వయసు మీద ఉన్నప్పుడు బొచ్చడు పని చేసినా. బొచ్చడు పని చేసి మంది పాలు చేసినావు కదా. అప్పుడేమో మంది పాలు ఎత్తివి, ఇప్పుడేమో నా పాలు నువ్వు కాబడుతీవి. నేనేవాళ్ళ పాలు చేసిందే. మళ్ళీ ఎందుకే ఓర్తావు? జరసేపు ఒర్రకు అటువో.
నేను జరసేపు కన్ను అంటుకుంటాంది, నాకు వచ్చి కాకి లెక్క ముత్తుకుంటాను పంట. ఓ బాబో అయ్యో సంసారి పైసలు పట్టుకొని దానెంబడబోడు దీనెంబడబోడు, దానికి పైసలు ఇచ్చుడు దీనికి పైసలు ఇచ్చుడు. అబ్బో అబ్బో ఎన్ని జోళ్ళే నేను తియ్యి. ఏంద్రా ముండకొడుకా అనంటే దిమ్మడ దమ్మడ కొట్టినావు, అప్పుడు నా నోరు మూపించినావు. ఇప్పుడు మరి నువ్వు పెట్టినోళ్ళే నీకు బువ్వ పెడుతుర్రా, ఇప్పుడేమన్నా అంటే దాయంత బువ్వ పెట్టదని నోరు మూసుకొని ఉంటాను. నువ్వు పెట్టకపోతే నాకు అండుకోరాదా తినరాదా? నీ చదువు పాడుగా, నువ్వు ఏం చదువుతానవే పొద్దుగా లేస్తేనే. మరి పత్తెర పోతావా లేకపోతే ఇట్లనే చదువుకుంటా సప్పరించుకుంటూ ఉంటావా? నేనా నాకేం తీటా అని పోతా, నీ లెక్క నేను గట్టినే కూర్చొని తింటా. ఏం నుండి తెచ్చి పెడతావో తెచ్చిపెట్టు నువ్వు కూడా, నేను కూడా తినుకుంటానే ఉంటా. పింఛి రాత్తలేదా పింఛిని? ఆ పింఛిని పైసలు పట్టుకొనే తినుకుంటూ ఉంటే అయిపోతుంది. అవు నల్ల మొక్క పొడ గా పింఛన్తోటే బతుకుతానవాతి. ఇక నీతోట ఎవడు బొర్రాలే, నాకు తలకాయ పోతాంది. నిన్నెవడోరు మనడే, నీ పని నువ్వు చేసుకోపోవాలంటే ఏందో వచ్చి లడా వాగుతాను. మెంటల్ మొక్క పొడా, నువ్వు మంచిగున్నాక నేను పని కోదునా? నువ్వు మంచిగా లేకనే నీ పనులలో కోవుడు. నాకు అర్థం కాదు, దీన్ని ఎవడు బొమ్మన్నాడు, ఎవడు రమ్మంటాడు? ఊరిని అవ నేను బొమ్మన్నట్టే మాట్లాడుతాంది ఇది. ఈ ఆడలతో కట్టమే పాడైంది. అమ్మా ఉన్నవానే ఎందు బిడ్డ పోవద్దా అని శేన్కాడికి ఏంది అంటావు? టైం అవుతుందావు 9. సరే బిడ్డ వెళ్దాం వెళ్దాం. బాపు సంచులు పట్టుకొని వేయండి కదా. బాపు పోయిండే ఇక మనమే ఉన్నాం. అల్లను అచ్చటోళ్ళను ఎగేయద్దా ఎగేయండి, ఇంట్లోకే వెళ్ళరు. దాదా వాళ్ళందరు ఎగేసుకొని రోడ్ మీదకి రాపో, నేను అన్ని చదిరి తాళాలేసి అత్త రోడ్ మీదకి. సరే కొందరు వెళ్ళే అమ్మ బయటికి. అత్తన్న పా నువ్వా తయారయ్యరు. ఓ రమా ఓ రాజు ఉన్నారా? లత ఏమైంది పోవద్దా? టైం అవుతుంది, 9 అయిపోతుంది. తిన్నరా? తిన్నాం ఇప్పుడే చేతు కడుక్కున్నాం. ఇక టిఫిన్ పెట్టుకొని ఎల్లుడే బయటికి. జల్ది రారి. మన చేనే దూరం ఉండే, నడుచుకుంటూ పోయేసరికి లేట్ కాదా? చేన్లా మళ్ళా 11 అట్లా అంగుతే ఏ పాట అవుతుంది ఏరుడు. రారి రమ ఏం చేస్తాంది? జల్ది రమ్మను. ఆ 3 బజార్ల కాడికి రారి జల్ది. సరే అత్తం లత. సరే మరి నేను పోతాను, జల్ది రారి. ఇది రెడీ అయిందా లేదా? ఇంకా ఒడతనే లేదు, బోళ్ళు బోకలి చదువుతాంది. నేను పత్తేర పోతున్నా, డోర్లన్నీ తెరబెట్టి ఊరు తిరగబోకు సరేనా? ఇంట్లోనే ఉండు, ఎటన్నా పోతే తాళం వేసిపో. బావ కూడా పొలం కాడికేండు. అక్క నువ్వు పత్తేర పోతే ఎట్లనే? ఇల్లంతా చిన్న పోతుంది, నేను చిన్న పోతా. ఉర్రటానికి ఎవ్వరుండరు. అబ్బా ఉండరా అదే అక్క? మరి నువ్వు కూడా రాదురా, 300 రూపాయలు వస్తాయి. అబ్బో నేనత్తే అది ఎట్లనో ఏరుడు నాకు తెలియదు. అరే ఏముందిరా, పత్తి తీసి సంచులు వేసుకుంటా రాక 2-3 పట్టి. అబ్బో ఎండాకు నేను తట్టుకోలేనే అక్క, ఎండ బాగా కొడుతుంది. మరి దేనికి రా నువ్వు తట్టుకునేది? ఇంట్లో పరుపుకు, చల్లటి ఫ్యానుకు, ఇంట్లో తినడానికి పండటానికి గంతే. నీ మొకంతి అయితవై గాని నువ్వేంగా పత్తేరత్తావు గాని జరా తలుపులైతే తెరబెట్టి ఎటు పోకు సరేనా? నేను ఎటు పోను తీయే. నర్సక్క రెడీ అయినవా? దాదా అత్తన్న పాయే. అవో రానే అచ్చే పిలుస్తారు, మరి నేను పోతాన్నా. సరేనే రా, నేను వచ్చే వరకు గీ ఇల్లు ఊడ్చి 4 బోకెలు ఉన్నాయాడా, అవి దోము. నువ్వు తింటావు కదా మళ్ళా మధ్యాహ్నం, అవి ఇవన్నీ తోమడ పెట్టు. అబ్బో నువ్వు బగ్గ పని చెప్తాను. అదే బగ్గ పనారా? నా బిడ్డ ఉంటే తోమి ఆడబెట్టు, మా అమ్మ పనికేంది వచ్చే వరకు అని. అంటే ఇప్పుడు నేను దోవి పక్కకు పెడితే నీకు బిడ్డ తీరు అంతేనా? మరి కాదారా? సరే పో, తోమతో పో. నీ అవ్వ తోమతో పో. పైలం ఇంటికాడా తాగుకుంటా తిరుక్కుంటా ఉండకు, తలుపులన్నీ తెరబెట్టి ఎటు పోకు, ఇంట్లోనే చావు. ఇంట్లోనే ఉంటా, నేను ఎడిపోతా గాని. సరే ఇక నేను పోతాన్నా, సద్దడ పెట్టుకున్నా పోతాన్నా. ఇక పోయే నీ అవ పోతున్నా నేనే ఉంటా, నువ్వు పోదావా పోవా? నీకేం సంద అయితే లేదు. అయ్యో ఆగరాదు, పోనా? పో జరవో. నువ్వు పోతానన్నా నా తలకాయ నొప్పి తక్కువ అవుతుంది, రిచ్ సాగు కొడుతుంది ముసల్ది. ఈ పోషక్క చూసిర్రా, అత్తానన్నది టైంకు ఇప్పుడు పోతే కాళ్ళు నొత్తన్నాయి కడుపు నొత్తన్నాయి రాను అని అంటాంది. నువ్వు వై గదిన్నే వెళ్తావా? అది దాని బావ దాని ఇంటికి అత్తలేడని రంది కొద్దీ అది ఉంటాంది. గది పనికేడత్తది. ఏమో నిజంగానే. ఓ రాజు రమేది అత్తందా లేదా?
అత్తాంది మనం నడ్దాం పార్రి ఆమె అందుకుంటది. సరే పార్రి, ఇప్పటికే లేట్ అయింది పార్రి. రాజు నువ్వు కూడా పత్తేరుతావురా? అవును నర్సక్క. ఏ పని చేసుకుంటే ఏంది, బతికే పని చేసుకోవాలి దార్రి. మల్లయ్య బాబుని కూడా తీసుకొస్తా అయిపో. అబ్బో తలకాయ తినడా ఏ పోరి. అద్దులు కూడా పెట్టుకోర్రి, మీరు పెట్టుకొని ఇట్లనే సీదా పత్తి చేనుల కోర్రి. మరి బాప ఏడేసిండో సంచులు తీసుకొని నేను వస్తా. సరే నువ్వు సంచులు అయితే పట్టుకొని రాపో. సరే మల్లక్క, టిఫిన్ బాక్సులు ఇడ పెట్టి ఇక చేనుల కోర్రి మీరు, నేను తొందరనే తీసుకొస్తా. సరే పోయే తేపో. అవునర్సక్క, శివాని ఫోన్ చేసిందా? నిన్న బాగా ఏడ్తివి బాధపడితివి. చేసిందే. ఏమైంది? ఎందుకు లొల్లి, ఎందుకు పంచాయితీ? అంత అల్లు మండ. ఓ లింగక్క, నా బిడ్డను నేను ఎట్లా పెంచుకున్నా ఎట్లా చదువుకున్నా అనేది మీరందరూ చూడలేరా? వాని మామగాడు లంగా, మా శివానుల్ల మామగాడు లంగా, వాడు ఎక్కించుకుంటా కొడుకు చెప్పిన కొద్దీ కొడుకు రేషం వచ్చి నా బిడ్డను సట్ట దర్శిండు. ఇక మొగుడు పెళ్ళాలన్నాక కొట్టుకోరా తిట్టుకోరా అని సపరేక ఊకుందుము, కానీ వాతలత్తయ్యా లింగక్క, వాతలచ్చేటట్టు కొట్టిందంటే అని మాటలకు నాకైతే పెయ్యంత సిర్రు అన్నదే నర్సి. ఆ పొల్లను గట్ల కొడతారా పాపం. ఇక నాకైతే మస్తు బాధ అయింది, మస్తు దుఃఖం వచ్చి నిన్న పొద్దంతా ఏడ్చుకుంటూనే ఉన్నా. అట్లా ఏడ్తే నడుతుందా నర్సక్క? గిన్నెర అటు ఇటు ఉరుక్కుంటా అందరిని మందలించుకుంటా మంచిగా యాక్టివ్గా ఉంటావు నువ్వు. ఇక నువ్వు బాధపడితే మాకు బాధాయే. ఇక గట్లనే ఉంటది మళ్ళక్క, ఏం చేయాలి, కొన్ని పరిస్థితులు గట్లనే ఉంటాయి. ఎవడు ఎప్పుడు ఒక తీరు ఉంచితే నడుతుందా? ఏరేరు అంగవు నిల్సోనే ఏరుతావు, జర అంగు కిందున్న బుగ్గలు దియ్యే. రాజుగా నీకెక్కట వచ్చిందిరా, నువ్వు అత్తివి పత్తేరా? ఏం చేయాలి నర్సక్క, అట్టుకుంటే ఏమత్తాంది, ఇటు పొలం దిక్కు పొలం చూసుకోవచ్చు పత్తేరచ్చు అని నేను వచ్చినా. ఏ పని మంచిగున్నదిరా వారి, మంచిగా 300 రూపాయలు వస్తాయి పో. రమకే చెప్తాను కదా అట్లేరు ఇట్లేరని, ఎప్పుడన్నా ఏరినావరా పత్తి? ఎందుకు ఏరలేదు, నేను పెట్టినప్పుడల్లా నేను సాలు బట్టి మా ఏరుదును. ఇక ఇప్పుడు పొలానికి ఎగబడ్డా పత్తే పెట్టులేదు. పెడితే ఏమవురా? పెడితే ఏం కాదు నర్సక్క, కానీ చేసేటోళ్ళు ఉండద్దా? ఇక నా భార్య పెడ్డకాడిదేనాయే, దానికి ఏ పని సాధనే కాదాయే. అవు సాతనగా అందే ఇప్పుడు పత్తేరచ్చురా కదా. నీకేం సాధన అవుతుంది, నీకేమంత ఒప్పుకుంటది. మనదైతే మందిని పిలిచి నేర్పించే అంత ఉంటదా? ఆమె వేసేటప్పుడు ఆమె ఎత్తత్తి అయ్యా, ఎప్పుడు నన్ను ఎడ్డించుకుంటూనే ఉంటాడు. కానీ ఏరుర్రి జల్దీ మును వెళ్ళాలి మధ్యాహ్నం తిండి వరకు. ఓ లత, ఏరమంటావా లేకపోతే చక్క మును వెళ్ళి కూసోమంటావా? అవో ఏరుర్రి అంటానా. అయ్యో లత 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 అని మురిసిపోవట్టే ఈ మొగడు. లత కోసం వచ్చిండా లేకపోతే పైసల కోసం వచ్చిండా ఏరటానికి? రామ ఫస్ట్ టైం కదా రామ, మా అందరితోటి నువ్వు పనికచ్చుడు, ఎప్పుడు బిల్లు చేసుకుంటూనే ఉండేది పాపం, ఇలా పత్తేరచ్చింది. తప్పదు కదా మరి, రావాలి, అన్ని పనులు నేర్చుకోవాలి, పనికోవాలి, బీడీలు చేసుకోవాలి. రాజు హుషారైతున్నావు. ఇక హుషారు కాకపోతే ఎట్లా, పిల్లలు పెరగబట్టే, ఎన్నైతే బయటకత్తరు వాళ్ళు పెరుగుతారు. అవునవును మల్లక్క, అందుకే ఇక అన్ని బంద్ చేసుకున్నా, పనికి ఎగబడుతున్నా. బంద్ చేసుకోవాలి. లింగక్క అయితే ఏమైంది, ముసలోడు ఇక్కడనే ఉంటాడట కదా, దాంతో ఉంటలేడట కదా. ఇక దాంతో కథ, నిన్న నర్సోలు ఇంటికాడేదో పంచాయతీ అవుతుంది చెట్టు కింద అని నేను పోతే, ముసలోడు ఇక రాలింగవ్వ ఎటు పోతున్నావు అని అడిగినందుకు గీసోడి సంగతి అయ్యా అని చెప్తే, ఓర్ని అవనా వెనకనే ఏందో అంగేసుకున్నది పాయింట్ వేసుకున్నది వచ్చింది, పొట్టులొల్లి కాదు, ముసలోని కింద వండేసి తొక్కుడే తొక్కింది. అయ్యో తొక్కిందా? ముసలోడు కూడా పీకిందా? వాడు గట్టి ముసలోడు, వాడేడబోతాడు, గట్టి ముసలోడు కాబట్టే దాన్ని ఉంచుకున్నాడు. పాపం ఇప్పుడు దాన్ని దూరం పెడితే అది తట్టుకోలేకపోతాంది. తట్టుకునుడా మన్నా? ఓ నర్సవ్వ, మన దగ్గర ఉన్న పైస అంత దొబ్బాలని ఇది చూస్తాంది, ఇవాళకే సగం దొబ్బింది, ఇంకిన్ని ఏ పాటో మా ఉన్నట్టున్నాయి ముసలోని దగ్గర, అవన్నీ దొబ్బేదాకా ఇదేడ నిద్రపోతుంది. ఇలా రేపు పైస కోసమే మరి, ఆ పోషవరైతే మొత్తం పైసకు పియ్యి తింటది. అవునా? ఇంట్లోకే వెళ్ళవు, ఓ అక్కో చెల్లో ఏమైతావో గాని ఇంట్లోకే వెళ్ళవు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, బయటకు వచ్చి మా తోటి జరిసేపు ముచ్చట్లు పెడతానేమో నీకు అన్ని ముచ్చట్లు ఎరకావు. నేను అవ్వ ఇక పని చేసుకుంటా, మళ్ళీ అవ్వ పొలం కాడికి వేసే వరకు ఆ పని ఈ పని చేసుకుంటూ ఉంటా. ఇక నేను బయట వచ్చి ముసుండా పెడితే ముచ్చట పెడితే కూర్చుంటే ఎవరు పని చేయాలి? పాడవాడు రాజుగా, ఓ పాడవాడు.
ఓ నర్సక్క నాకేం పాట వస్తుంది? ఏంద్రో పెళ్ళమ్మోడు ఇద్దరున్న కాన్నే ఉంటారు. ఏం చేస్తారు? ఏర్తారా లేకపోతే ఏం చేస్తారు? ఇది నాకన్నా ఏరుతాంది, గడు ముందుకు పోయేరా అంటే దీన్ని ఏరుతాంది. అయ్యో నీకు బాగానే అయితాంది. ఆగో నా సంచి నువ్వు తీసుకున్నావే లత. ఇటే ఇటే మధ్యలో ఇద్దరం వేద్దాం. కానీ మల్లక్క వాడుర్రా పాట. సీతాకోక చిలకమ్మ రావమ్మ. ఓర్రి అవ ఇదెక్కడి పాట? ఊర్లో ఉన్న ముసలోళ్ళందరిని ఎత్తుకపోవమ్మా. ఏడెత్తుకపోమంటున్నావు లింగక్క? అది ఎట్లే గుర్తుందో మమ్మల్ని కూడా గట్లే ఎగిరిపిత్త మంచిగుండు. ఓర్ని అవ నేనైతే రోజు కూరంతా తిరగద్దును. పాట ఏదో సూపర్ ఉన్నది, మొన్ననే వచ్చింది. బతుకమ్మకు దుమ్ము దుమ్ము ఎగిరి పాట పెట్టుకొని. ఏం పాటనే? ఆవో బంగారం సాంగా? అవునే. ఓర్ని అవి ఇట్లా పడుకుంటూనే ఎత్తారు వాళ్ళు. ఆయన పుష్కర పడతారా ఏందనిపిస్తుంది నాకు టీవీలో చూస్తే. ఆడేలాత పాడు. బావో బంగారం నీ నవ్వే సింగారం, తిప్పుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం. బావో ఓ బావో నా బావో బంగారం. నీకేమైంది ఓ రాజు? ఈయనేంది గాడవయ్య నిగిలిస్తాడు. పాడు రే మనిషికో పాట పాడు రే, తొందర అయిపోతుంది. ప్రియా ప్రియా చంపొద్దే, నవ్వి నన్నే ముంచొద్దే, తెలి కనులతో హృదయం కాల్చొద్దే, అయ్యో వన్నెలతో ప్రాణం తీయొద్దే, చెలి చెలి చంపొద్దే, నవ్వి నన్నే ముంచొద్దే. రాజుగో చెలి చెలి అని నీ చెలి గురించి వాడినవా? రమ గురించి జోరు జోరు వాడినెవరు? నా గురించి ఎందుకు వాడతాడు? వాని చెలి ఇన్నే ఉంది కదా, చెలి గురించి వాడినట్టున్నాడు. ఎవల గురించి వాడతా? రమ గురించి కాపోతే. నర్సక్క ఇప్పుడు నువ్వు వాడాలి. నాకేమత్తదిరా, నీకు ఇష్టమైన పాట వాడు నర్సక్క. ఏం పాటలున్నాయే? మోసుకొస్తున్నానే బావా మొత్తం సోసులు నీకే గదా, దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నువ్వు తీసుకోవా, చేసుకపోనొస్తున్నావా చెమ్మాగిల్లా కంటున్నావా, కుంచెడు కుంచెడు కనకంబరాలు కొంచెడు కొంచెడు మల్లె పూలు చూసి మళ్ళా మురిసిపోతున్నాయే. ఓ భావా జల్ది రావా, చేసుకుంటా లగ్గం నిన్నే, చూసుకోవే నన్నే నువ్వే. నరసక్క పాటను తాగమం పడతాను. ఏ బాగా రోజులైతుంది అయినాక ఏదో తీయట్ల వాడతానా. రావా ఓ పాట వాడరా. అదే ముగెత్తం లెక్క దయ్యం లెక్క కుయ్యమంటలేవు కుట్టుకోమంటలేవు. అది ఇంట్లో ఒకతే ఉంటది కాబట్టి దానికి అట్లనే అలవాటు అయిపోయింది. వస్తాని వెనక ఏదైనా కాదనక, ఇస్తా కానుకగా ఏదైనా లేదనక. ఎవరెనక పోతాను? నా వెనకనే వస్తానవా? దా దా. ఆమె పాట పాడుతుందిరా. పాట అయిన ఏదైనా రమ రాదనుకునే పోవాలి కదా, అంతేగాని ఎంతైతుందో టైము ఇంకా తిండి టైం కాలేదా? ఏమోనవ్వా. అబ్బా తాళం వేసుందిరా. ఏడవైంది ఇది? ఎవరితోటి వేయింది? అమ్మ తోడే రాక 2-3 రోజులు అవుతుంది. చూడక అని నా పానం లపలపా కొట్టుకుంటాంది. ఇది ఎటు వేయింది? ఎవరి ఇంటికన్నా పోయి ముచ్చట పెడతాందా? ఏడాని వెతకాలే? అత్తదా రాదా? ఈ టైంకి దాని మొగడు షేన్లు ఉంటాడు. మరి ఇదేడవేనట్టు? నేను ఏదో సంతోషం కొద్దొచ్చినా నీ అవ్వ 2 జర్షైనయ్యాల దాన్ని తోటి మాట్లాడాలని. ఇది ఎటువేయింది? ఎవ్వరు కనబడతలేరు. నీ అవ్వ అందరు పనికేర్రు. అంత బోరు కొడుతుంది. ఓ పిల్లగా ఏంది? ఏమైంది పిల్లగా? ఒక్కొని కూర్చున్నావు. ఒక్కొని కూసపోతే 10 మందిని వేసుకొని కూసోవాలా ఏంది? ఏకట్ల కాదు పిల్లగా, గశంబయ్య కనిపించిండా నీకు? నేను ఇప్పుడే బోళ్ళు బొచ్చల్లో వచ్చి ఈడ కూసున్నా. మా అక్క పనికి పోయింది. నిన్ను విలువలేదా? నువ్వు పోలేదా? పోలే పోలే. ఇక నువ్వేం పోతావు? నీకు లొల్లు ఉండాలి, లేకపోతే ముసలోడు ఉండాలి. సరేతి శంబయ్య దగ్గరికే పోతాన్నా. ముసలోడి మధ్యలో బాగా మారిపోయిండు. పో. అందరికో బాధ అంటే ఈ ముసల్దానికో బాధ. గీడేవాడు పిన్ని ఎన్నో చూసినట్టున్నది. ఓ తమ్మి, ఏంది?
కాదు గీ రమ ఎటువైంది? వాళ్ళందరూ పనికి వేర్రు. ఓహో అవునా, సరే సరే. ఎందుకు? ఏం పని నీకు? ఏదో పని ఉన్నది, నీకెందుకు? మరి నన్నెందుకు అడిగినావా నువ్వు? నిన్ను అడుగుడే తప్పైందా ఇప్పుడు నాది? మరి కానీ ఇది అడిగింది తప్పు కదా, నేను చెప్పుడు ఇంకా పెద్ద తప్పు. ఎందుకు అని అంటే నీకెందుకు అనబడితివి, మరి నన్నెందుకు అడగాలి నువ్వు? నీతోటి ఎవడో రాలేపో. ఎవడీడు అసలు? నాకు గుర్తుకత్తలేదు. రమ అక్క గురించి అడిగిండంటే ఆ రోజు లొల్లి చేసింది వీడేనా ఏంది? వీడు మళ్ళా ఇటు మొక్క ఎందుకు వస్తాండు అసలు? నడువే నడువు, ఆ ఇంటికి అత్తన్నమేమే దొంగ ముండా, నడు. బావా నేను నీ ఇంటికి రాకపోతే ఎవరింటికి పోతా బావా? ఏనన్నవో బజార్ రానా, నా ఇంటికి ఎందుకు వస్తానవే? నన్ను పడేసి తొక్కినావు నువ్వు, మళ్ళీ ఇప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చినావు? పోలీస్ టౌన్ పోతా నువ్వు నా ఇంటికి వస్తే, బద్మాష్ ఆడదానా. ఓర్ని అవ్వ, వీళ్ళ కథ మంచిగానే ఉందిగా. ఓ బంటి చూడయ్యా, ముసలోడు ఇన్ని రోజులు నాతోటి ఉన్నాడు, ఇప్పుడు నడువు నడువు అంటాను. నేనేం చేస్తావా మీలోళ్ళకి? ఇది నా దగ్గరకు వస్తుందేంది? ఓ బంటి, ఈ ముసలోని నన్ను కలుపు బంటి. మాకంటే వయసులో చిన్ననే గాని బంటి, ఈ ముసలోనికి నాకు జతి అయ్యి బంటి. ఓర్ని అవ్వ, ఇదెక్కడి కథ? లే 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 అని దవడం మీకే చంపు. అది నీ మీద వన్నది ఎందుకు తెలుసా? నిన్ను కూడా లొంగ తీసుకోవడానికే, బద్మాష్ ఆడిది కాదు. ఏంద్రా బట్టే బాస్గా? ఈ అవ్వ కట్టి అందుకొని మూతలో వచ్చిందనుకో, గొంతులకెయ్యి కాళ్ళకెయ్యి వెళ్ళాలి. దొంగ వాడుకో. నేను నీకు ఎట్లా కనిపిస్తానరా? ఎవరిని పడతా వాళ్ళని వేసుకోవడానికి కనిపిస్తానా? ఏయ్, ఎక్కదాకా మాట్లాడినావు అనుకో, పుర్రె పుర్రె వాళ్ళకు కొడతా. చూడు బంటి, వీడు ఎట్లా మాట్లాడుతాడో చూడు. రేపటి రోజున ఏదన్నా అయితే నువ్వే చెప్పాలి. ఓర్ని అవ్వ, వీళ్ళలోళ్ళి నా సాగు కచ్చరట్టుందిగా. నేనేదో ఉప్పోస కీడ కూసుంటే వీళ్ళు నాతో తలుగుతారు. హుట్, నేను వీగనన్న వీక్తిగా. నాకు మీ లొల్లి తెలియదు. అట్ట అందుకొని ముడ్డు మీదకే నూకితే ముంగటికి పడితే మున్న పనులన్నీ రాలాలే. నూకురా, ఏడ నూకుతావు చూస్తారా? నీకు అది ఇది బాగా ఎక్కువైపోయారా. లింగి 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 సోపతి పట్టినావు, నా సోపతి ఇడిచినావు గంతే. ఇక పోలీస్ టౌన్ పోయి నిన్ను చూడు, ఆయంత దౌడ వీక్పిత్తావు. నీ అక్క ఎట్లయితే అట్లా. ఈడ నుండి పోకపోయినామనుకో నన్నేదో చేసేటట్టున్నారు ఇల్లు. ఎందుకో కడుపు నొస్తుంది. అప్పుడెప్పుడు ఫోన్ చేసి గంట అవుతుంది, ఇంకా ఇంటికి రాలేడు. కొంచెమన్నా పట్టింపు లేదు. ఏమైతుందో ఏమో అని భయం అవుతుంది. పట్టున్నోడైతే ఇప్పటికి వచ్చి హాస్పిటల్ తీసుకుపోనా? ఏ జున్ను, ఏమైంది? పిలుస్తా అంటే పోతావు? ఏంటిది? ఏమైంది? నేను నీకు ఫోన్ చేసి ఎంతసేపు అవుతుంది, కడుపు నొస్తుందని చెప్తే కొంచెం కూడా పట్టింపు లేదు. అయ్యో జున్ను, నేను వస్తున్నా అని చెప్పినా కదా, కొంచెం పనులు ఏదో కావాలనంటే పైసలు ఇచ్చి లెక్క పెట్టి వేసేసరికి లేట్ అయిపోయింది. వెళ్ళి రెడీగా పోదాం హాస్పిటల్కి. ఏమద్దు, హాస్పిటల్ వద్దు, ఏమద్దు. ఏమైనా మంచిదే, నేను చచ్చిపోయినా మంచిదే. ఇక ఏయ్, నాటకాల పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఏంటి? చచ్చిపోయినా మంచిదే అంటున్నావు నువ్వు. ఇప్పుడు మంచిగా లేవు అసలే, నువ్వు ప్రెగ్నెంట్వి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏంటిది మాట్లాడుతున్నావని అంటున్నావు? నేను ప్రెగ్నెంట్ అని నీకున్నదా ఏమన్నా? ఎప్పుడు ఏమున్నా పని పని అని బయటకే పోతున్నావు. ఇంట్లో ఉంటున్నావా? సరే ఉండకు, పని చేసుకుంటున్నావు చేసుకో, నేను అద్దంటలేను. కానీ ఇట్లా నొస్తుంది అని చెప్తే నువ్వు ఇంత నెగ్లెక్ట్ చేస్తావా? ఇంకా రేపు ఏదన్నా అవుతుంది, అప్పుడు కూడా ఇంతే కదా. ఇగో జున్ను, అనవసరంగా లొల్లి చేయకు. ఏదో నాకు కొంచెం బుద్ధి తక్కువై లేట్ వచ్చినా గానీ పోదాంపా, హాస్పిటల్ పోదాంపా. వద్దు, నేనే హాస్పిటల్ రాను. అరే పిచ్చా జున్ను, నువ్వు అసలే మామూలు మనిషి కాదు. కడుపు నొస్తుందంటా నువ్వు పా, నడు, డ్రెస్ వేసుకొచ్చుకోపో వేరే. ఏమన్నా గాని నేను చెప్తున్నా కదా, ఏదన్నా గాని నేను అస్సలకే రాను. కోపం తెప్పియకు జున్నమ్మ, నేను ఎంత మంచిగా చెప్తున్నానో విను నా మాట. ఈ మధ్యలో నీకు పార్టీలు, ఫ్రెండ్స్లు, పనులు ఎక్కువైపోయినాయి. నన్ను కేరింగ్గా చూసేది లేదు, అసలు నన్ను చూసుకునేదే లేదు. ఏమన్నంటే అక్కడ దించుతాపా ఇక్కడ దించుతాపా అని దించుడు, ఆ పట్టుకచ్చుడు, తినుడు, పండుడు గదే అవుతుంది. కొంచెమన్నా కేరింగ్ లేదు. ఇక లవ్ మ్యారేజ్ ఏమో లవ్ మ్యారేజ్ చేసుకొని వేస్ట్ అయింది ఇప్పుడు నిన్ను. నేను ఏం చేసిన జున్ను? నిన్ను ఏమైనా మోసం చేసినా? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు చెప్పు? ఏదో కొంచెం లేట్ వచ్చినందుకు అన్ని మాటలు అని అంటున్నావు. సారీ, నాది తప్పైంది, కాలు మొక్కుమన్నా మొక్కుతా. ఫస్ట్ హాస్పిటల్కి పోదాం, రెడీగా పో. హాస్పిటల్ లేదు, ఏది లేదు, నేను ఎటు రాను.
ప్లీజ్ జున్ను మొండికేకు నీ కాళ్ళు మొక్కుతా. అవసరం లేదు ఏమన్నా గాని. అరే మెంటలా జున్ను. నర్సక్క మళ్ళా రేపు కూడా రార్రి, మళ్ళా తప్పియకుర్రి సరేనా? మీ టిఫిన్ బాక్సులు ఇంటికాడికి వచ్చినాక వచ్చి తీసుకపోర్రి, లేకపోతే నేనన్నా తీసుకొచ్చి ఇస్తా గాని రేపు మళ్ళా మాకే రార్రి అయిపోయేదాకా. ఆ పుష్పకు చెప్పలేవు ఎడిపోతాంది. అది ఇది 310 కట్టాలి, అది రోజు 700 750 పనిపోతాంది. అందుకే కంటికి కనబడతలేదు ఆమె. అవునవును మరి మొగన్తోటి పోతాంది. మొగనికేమో 1000 రూపాయలు, దీనికేమో 700. ఇంకేంది రోజు 1700 సంపాదిస్తారు పెళ్ళమ్మోడు. సరే సంపాదించాను కానీ మీరైతే రేపు పెట్టుకోకురి సరేనా? నర్సక్క రామ అందరికి చెప్తున్నా, మళ్ళా మాకే రారి అయిపోయేదాకా. అచ్చుడే అచ్చుడే. రాజుగాడే సూపర్ ఏరిడు కదా మనకంటే. తొందర సార్లు ఎల్లుకుంటా ఊరిని అవ తిరిగి పట్టిండు. నాకు అలవాటైగా ఏరుడు. మంచిగా ఏరినావు, నువ్వు వచ్చినందుకే టకటక సార్లు వెళ్ళాం. ఇక రాకపోతే మొత్తం ఒకటే సార్ల వందు కావచ్చు. ఏందో నా మొగంతోటి మీద మీద పడుకుంటా మాట్లాడుతాంది. దీని కాన్లో మండ, దీనికి మొగలు లేడు కదా, మంది మొగళ్ళ మీదనే సోకుండి మొగని చంపుకున్నది. ఇక పోతామే లత. ఆ పోవుడే ఇక ఇంత చాయ పెట్టుకుని తాగినాక బోలు బొచ్చలు ఏమైనా దోముకొని అట్లా ఉరగాలే. నడవంతా నొత్తాంది ఇలా పొద్దంతా అంగే ఉంటిమి. నేనైతే మంచిగా కూసున్నా. నేను పోతాన్నా ఇక. పోరాజు పాపం బాగా నెరవడ్డావు. బాయ్ అందరికి. బాయ్ బాయ్. ఓ రమా రమా, ఎవరో పిలుస్తారు. ఇటు గిటు. ఏంది? నేను ఎప్పటిసుందో నీకోసం వేటి ఎత్తానా. ఏటి పోయినవు, పనికి ఎందుకు పోయినవే నువ్వు? నేను అత్తా అని తెలియదా? అమ్మో దరిద్రుడా, నువ్వు నా ఎంబడబడకని చెప్పినారా? మళ్ళెందుకు అత్తన్నావురా? ముందట నా భర్త పోతాండు, పుసుకని చూస్తే నీ పని నా పని మొత్తం రోడ్డు మీద ఎత్తాడు. నడువు నువ్వు. లేదు, నువ్వు నాతోటి మాట్లాడాలి, నీతోటి పని ఉన్నది నాకు. మాట్లాడతావా లేకపోతే నీ వెనకాలనే రావాలా? అబ్బా నీకు దండం పెడతారా, నీ కాలు మొక్కుతారా? నా మొగడు ఉన్నారా, జర ఓరా. నువ్వు లేని పనులు లొల్లిలు పెట్టి ఎకరా ఇప్పుడిప్పుడే మంచిగుంటాన్నాం. నీతోటి మాట్లాడాలన్నా కదా. ఏమైంది రమా అన్నే ఆగినావు? అమ్మో పోయినావనుకో చూడు, నీ వెనకనే అత్త నేను. ఏమన్నా చేసుకోరా దరిద్రుడా. వస్తాన్నపా, ఎంత లొల్లైనా మంచిదే ఇక నీ మొగానికి నాకు. ఇక దోస్తులు చూసిర్రా వీడియో? మరి రమేన్క వాడు పోతాడు, మరి రాజు చూస్తాడా లేకపోతే లొల్లి అవుతుందా ఏమవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.